లీడర్స్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 5వ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన ప్రదీప్ సోదరుడు మీడియా ముందు మాట్లాడుతూ తోటి విద్యార్థులు వేధింపులు తాళలేక ప్రదీప్ చనిపోయారని వాపోయారు. గత 2 ఏళ్లుగా ఎంబీబీఎస్ చదివే రాహుల్ అనే విద్యార్థిని అతని స్నేహితులతో కలిసి లైంగికంగా వేధించడంతోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. తన తమ్ముడు ప్రదీప్ రాహుల్ చేస్తున్న వేధింపులపై మెసేజ్ కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయి బీడీఎస్ ఈ ఎంబీబీఎస్తో వాళ్ళందరితో కలిసే ఉండేవాడు అనమాట. స్టార్టింగ్లో అందరు బాగుంటారులే అనుకుంటే ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వేసి మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది. 2 ఇయర్స్ నుంచి, అంటే సెప్టెంబర్ 2023 నుంచి ఫుల్ టార్చర్ చేస్తూ ఉన్నారన్నమాట. మెంటల్గా, సెక్షువల్గా. రాహుల్ అనే అబ్బాయి మెయిన్. దాని తర్వాత అతని రూమ్మేట్ అనమాట. నిన్న కూడా ఫోన్ చేశాడు, టికెట్ బుక్ చేయి, బుధవారం ఊరికి వస్తాను, ఆగస్ట్ 15 హాలిడే కదా వస్తా అనేసి. అంతా బాగా మాట్లాడాడు. నిన్న రాహుల్ అనే అబ్బాయి 8 నుంచి 10 దాకా మా తమ్ముడు రూమ్లోనే ఉన్నాడంట. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో, నాకు 2:55కి మెసేజ్ పెట్టేసి అట్లా 2 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు, నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము, నేనైనా చచ్చిపోతే ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది, కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటుంది, అది బయటికి పోకూడదని, నేను చచ్చిపోతేనే అది జరుగుతుంది అనేసి చనిపోయాడు. పైనుంచి దూకి 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. అసలు వాళ్ళు కూడా ఏ పేరెంట్స్కి కాల్ చేయలేదు. నాకు మా తమ్ముడు 2:55కి మెసేజ్ పెట్టాడు. నాకు వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతూ ఉంటాం కదా, లేచి చూసాను అనమాట. అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మా ఫ్యామిలీకి, అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. అది కాక అబ్బాయి పడిన ½ అన్ అవర్కి అంబులెన్స్ వచ్చింది అనమాట. లేదంటే ముందే వచ్చింటే బతికిండొచ్చు, ఎవరికేం తెలుసు, మనం చెప్పలేము కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు, మా దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి, అదే మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అన్న, ఎవరితో మాట్లాడు, ఈ అబ్బాయి మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాడనేసి మొత్తం చెప్పారన్నమాట. కానీ పైకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయితో ఎవరికి అవసరం లేదు కదా, బతుకున్నోడితోనే ఏదో ఒక పని ఉంటుంది అనేసి అని అందరూ ఒక మాట అనుకునేసి చేస్తా ఉన్నారు అనమాట. మెయిన్ ఆ అబ్బాయే కారణము, సెక్సువల్ హరాస్మెంట్. అది రూమ్ లో కూడా రాశాడనమాట. నేను నాది సూసైడ్ కాదు, నాది మర్డరర్ వచ్చేసి రాహుల్ అని. లెటర్లు ఏం రాలేదు, నాకే మెసేజ్ పెట్టాడు, సొంత అన్నకు మెసేజ్ పెట్టాడు, గోడ పైన రాశాడు. గోడ పైన రాసింది చూపిస్తాను. కాలేజీలో కూడా పడుకోలేదు.